సమంత నాగ్ ఫ్యామిలీలో పూర్తి మెంబర్ కాలేదు. ఆ ఇంట్లో కోడలిగా అడుగుపెట్టలేదు. కానీ పెద్ద కోడలిగా పాదం మోపడానికి ముందే ఆమెను తమ ఇంటి యజమానురాలుగా, కాబోయే తమ బాస్గా భావిస్తున్నారట నాగ్ స్టాఫ్. అందుకే ఆమెకు ఓ నిక్నేమ్ కూడా ఇచ్చేశారట. ఆమెను ఇప్పటి నుంచి అలానే పిలుస్తారట. రాబోయే 4-5 నెలల తర్వాతైనా పిలవాలి కదా అని ఇప్పటి నుంచే ప్రిపేర్ అయి చుల్పులికి మంచి పేరు కూడా పెట్టేశారట. ఇంతకీ ఏంటనే కదా మీ డౌట్? చిన్న మేడం. అవును, సమంతను నాగ్ స్టాఫ్ అంతా కలిసి చిన్న మేడం అని పిలుస్తున్నారట. అంటే అమల ఎప్పటి నుంచో వారికి మేడం. తాజాగా ఆమె ఇంటికి కోడళ్ళు వస్తుండడంతో ఆమె పెద్ద మేడంగా ప్రమోషన్ కొట్టేశారు. సమంతకు చిన్న మేడం అని సంబోధిస్తున్నారట. అయితే ఆ ఇంటికి ఇంకా అఖిల్ కోడలు అడుగుపెట్టలేదు. అఖిల్ కూడా త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఫ్యాషన్ డిజైనర్ శ్రీయాని మనువాడబోతున్నాడు. మరి ఆమెను ఏమని పిలుస్తారో చూడాలి నాగ్ స్టాఫ్. నాగ్ మాత్రం తన కాబోయే పెద్ద కోడలిని అమ్మ అని పిలుస్తాడట. ఎందుకంటే ఈ ఇద్దరూ కలిసి నటించిన మనం మూవీలో నాగ్కి తల్లి పాత్రలో కనిపించింది చుల్బులి. అలా అప్పటి నుంచి ఆమెను అమ్మ అని పిలవడం అలవాటుగా మారిందట. అంతేకాదు, గతేడాది సమంత మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమానికి హాజరైంది. అప్పుడు కూడా సమంతని అమ్మ అనే సంబోధించడం మనం చూసాం. అయితే చైతు ఆమెని ఏమని పిలుస్తాడో అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.